హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీకు ఆల్రెడీ చిన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, కామెంట్ చేయండి. లాంగ్ వీడియో పెడతానని నేను మంచిదని కాబట్టి మీరు కామెంట్ చేయకపోయినా కూడా నేను వీడియో తయారు చేశాను. అయితే సన్ అంత బాగుందో కదా, నిజంగా ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారు ఈ ఎగ్జిబిషన్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, ఆ కాటన్ ఎఫెక్ట్ కూడా ఆ బొమ్మలకి భలే ఉంది, ముద్దు ముద్దు కన్నా చాలా బాగుంది. థీమ్ అయితే చాలా బాగుంది. ఇలాంటి చెక్కతో ఇదంతా కూడా ఫిట్టింగ్ నేనైతే మురిసిపోతున్నాను ఇదంతా చూసి. అండ్ దీనికి కాస్ట్ ఫస్ట్ మన ఎంట్రన్స్ టికెట్ పర్ హెడ్ 150. నాకైతే 150 వర్త్ అనిపించింది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేయాలని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాము. పదండి లోపలికి వెళ్ళిపోదాం. అబ్బా ఎంత బాగుంది కదా, అసలు ఎవ్వరు లేరు. మేము బేగా వెళ్ళిపోయాం బాగా ఎంజాయ్ చేద్దామని. ఎవరు అసలు ఎందుకు జనాలు లేరంటే, అసలు చాలా రోజులు అయింది కదా, ఒక 4 months 5 months తర్వాత మేము వెళ్తున్నాము. సో దట్ ఎవరు లేరు, అందరూ కూడా స్టార్టింగ్లోనే వెళ్ళిపోయారు. మేమైతే తర్వాత వెళ్ళాము, ఎందుకంటే మేము అన్ని చూడడానికి వీడియోస్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది. నిజంగా ఈ లోపల ఉన్న ఆ అమ్మాయి మాత్రం నిజంగా ఎక్సలెంట్. అసలు తను బ్రీతింగ్ చేసుకున్నప్పుడు పైకి వెళ్తున్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంత కష్టపడాలా డబ్బు కోసం, తన యొక్క ఆకలి కోసం అని చెప్పి నాకైతే బాగా నచ్చింది. తన యొక్క స్టైల్ కానీ, అందరికీ హాయ్ చెప్పడం కానీ, తన యొక్క యాక్టివిటీస్ కానీ చాలా బాగా నచ్చాయి. వీళ్ళందరికీ కూడా మనం అందరం కూడా లైక్ చేయాలి. ఈ అమ్మాయికి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. అండ్ వీలైతే చాలా కష్టపడుతున్నారు. మరి ఇలాంటి ఎగ్జిబిషన్ చాలా దగ్గర ఉన్నాయి విజయవాడ అండ్ ప్రతి ఒక్క స్టేట్స్లో. నాకైతే బాగా నచ్చింది. ఇదంతా ఎగ్జిబిషన్లోని మన ఐటమ్స్, పౌచెస్, హ్యాండ్ బ్యాగ్స్, మినీ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అబ్బా క్యూట్గా ఉంటాయి. కానీ ఇవి కొనాలి అంటే నిజంగా మనకు చాలా డబ్బులు ఉండాలి. సో ప్రతిదీ కాస్టే, మన అందరికీ తెలిసిందే. చిన్న చిన్న ఐటమ్స్ మనం గుర్తుగా కొనుక్కోవాలనుకుంటే ఏమైనా కొనుక్కోవచ్చు. ఫుడ్ ఐటమ్స్ నుంచి స్నాక్స్, అన్ని గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బట్ ఎవ్వరూ లేరు. మొత్తం ఎగ్జిబిషన్ అంతటికి మేమే ఉన్నట్లు అనిపించింది మాకైతే. ఇంకా ఫైనల్గా ఒక గేమ్ ఆడదామని చెప్పి అందరం కలిపి వెళ్ళి గేమ్ ఆడాము. ఈ గేమ్ చాలా ఫన్నీయెస్ట్గా ఉంటుంది. మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క ఎగ్జిబిషన్లో ఇది ఉంటుందని. మాకైతే ఎంత కష్టపడినా ఆడినా మనకి ఏ పెద్ద ఐటమ్స్ ఎప్పుడు ఎవరికి రావు. ఏ గరిటో, ఏ కవ్వమో, ఏవో చిన్న చిన్న డొక్కులిచ్చి మనం పంపించేస్తారు. మాకేం వచ్చిందంటే లాస్ట్కి ఒక గరిట వచ్చింది. అండ్ ఇదైతే స్నో వరల్డ్. లోపలంతా స్నో ఉంటుంది అనుకున్నాయి. మేము లోపలికి వెళ్ళేటప్పటికి అసలు స్నో లేదు. కానీ ఎగ్జిబిషన్ అయితే మాత్రం ఫొటోస్కి హైలైట్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇంక లోపలికి వెళ్ళిపోదాం. ఫైనల్గా మేము లోపలికి వచ్చేసాం. ఇది కాశ్మీర్ ట్రీ. నేను చాలా వీడియోస్లో చూసా. వాటిల్లో ఏంటంటే నిజంగా యాపిల్స్ ఉంటాయేమో, నేను వెళ్ళి యాపిల్ తీసుకొచ్చేమో అనుకున్నాను. బట్ చూస్తే ప్లాస్టిక్ యాపిల్స్. మనం ఎలాగో కాశ్మీర్ చూడలేం. సో మనం ఇలాంటి ఎగ్జిబిషన్కి వెళ్ళి కాశ్మీర్లో ఫీల్ అయిపోవడమే. నేనైతే చూడండి అంత అడవుడు చేసేస్తున్నాను. ఎగ్జిబిషన్ అంతా నాదేలా ఉన్నట్లు. ఇదైతే స్నో వరల్డ్లో ఉంది కదా, మినీ స్నో వరల్డ్. మనమైతే వెళ్ళడం చాలా కష్టం. బట్ మనకున్న డబ్బుల్లో మన యొక్క హ్యాపీనెస్ తీర్చుకోవాలంటే ఈ ఎగ్జిబిషన్కి కంపల్సరీగా రండి. నిజంగా లోపల ఉన్న ఫిట్టింగ్కి మనం ఈ 150 అయితే వర్తే. ఇన్ని ఫొటోస్ తీసుకున్నామో. నిజంగా హౌసెస్ కూడా రియల్గా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ కూడా చాలా రియల్గా ఉంది. అసలు చాలా బాగా చేశారు. వీళ్ళ ఐడియాకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అయితే నేనైతే చాలా వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా కంపల్సరీగా వెళ్ళండి. ఇది బీచ్ రోడ్ పక్కన ఉంటుంది. ప్రతి ఎగ్జిబిషన్స్ కూడా అక్కడే జరుగుతాయి. ముందు ఇంకా ఫిష్ అక్వేరియం కూడా ఇక్కడే జరిగింది. స్నో 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 అంటున్నారు కదా, ఏంటబ్బా అనుకుంటే లోపల నుంచి అక్కడ చాలా కొద్దిగా వచ్చింది స్నో. ఆ స్నో చూసి అదేదో సబ్ వాటర్ అని చెప్పి మా వాళ్ళందరూ, మా ఫ్యామిలీ ఎవ్వరు కూడా అక్కడ నించడానికి ఇష్టపడలేదు. నేనే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకునేటప్పటికి, నేను ఇలాగ వెళ్ళేటప్పటికి అది ఆపేశారు స్నో. నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం వల్ల మన ఫ్యామిలీతో ఒక ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. డబ్బులు మ్యాటర్ పెడితే ఏది పక్కన పెడితే మనం ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఏం పట్టుకుని వెళ్ళిపోతాం, ఏమీ పట్టుకొని వెళ్ళాం కదా. నేను చూడండి ఎంత పోజ్ ఇచ్చేస్తున్నాను. వీళ్ళిద్దరూ మా అక్ష అండ్ జస్విత. వీళ్ళు స్నోతో ఆడుకుందామంటే ఆ స్నో ఎంతకన్నా రాదు. ఇదంతా కూడా లోపలున్న బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్, కాశ్మీర్ ఎగ్జిబిషన్. బాగా ఎంజాయ్ చేయండి. మీరు కూడా కంపల్సరీగా వెళ్ళండి. అండ్ చాలామంది వెళ్ళుంటారు,
బట్ నేనైతే లాస్ట్లో వెళ్ళాను. అదే మన స్పెషాలిటీ. అయితే రైడ్స్ ఏమేమి ఎక్కామని చెప్పి అందరూ అనుకుంటున్నారు కదా. ఫైనల్గా ఇవి రైడ్స్. వీళ్ళు ఎంజాయ్ చేసింది అంతా కూడా మీకు ఇంకా ఒరిజినల్ వాయిస్ పెడతాను, ఎంజాయ్ చేసేయండి. చెప్పు ఏంటి స్టార్ట్ అవ్వలేదు అమ్మో బాబోయ్ దయా ఒరేయ్ నవ్వుతున్నాడమ్మా. మా అక్ష వాళ్ళైతే చిన్నోళ్ళు కాబట్టి చిన్న బుల్లెట్ రైలు ఎక్కారు. అందరికీ బాయ్ చెప్తున్నారు. చూడు గో నువ్వేం తాగి దయ్యాక నేను చేయట్లేదు. బాయ్ ఇటు దయా ఇటు హాయ్. इनको सता रही है तेरी आवाज़ सुन దయా బాయ్ చెప్పరా చూడరా దయా చూడరా భయపడుతున్నా మళ్ళీ తీసేసి వద్దు నోను ఇలా బాగానే ఉంది ఇప్పుడే చూడరా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.